ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 8 వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, మధ్యాహ్నం 12:27 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 4:14 వరకు. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజులు. ఫిబ్రవరి 2 అనగా ఆదివారం, మార్కండేయ మహర్షి జయంతి. ఫిబ్రవరి 3 సోమవారం, శ్రీ పంచమి, వసంత పంచమి. ఫిబ్రవరి 4 మంగళవారం, రథసప్తమి. ఫిబ్రవరి 5 బుధవారం, భీష్మాష్టమి. ఫిబ్రవరి 8 శనివారం, భీష్మ ఏకాదశి. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది ఉన్నా వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అనేవారు అధికంగా ఉండటము, అలాగే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు గనక జాగ్రత్త వహించాలి. ఈ వారం అంతా కూడా సమయానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బంది అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం ఈ రాశి వారందరూ కూడాను దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడాను చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగాను వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలు వారు గనక ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగం గురించి కొంత చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరికీ కూడా ఆర్థిక పరమైన విషయాలలో వాగ్దానం లాంటివి చేయకపోవటం మంచిది. విద్యార్థులకి కూడా కొంతవరకు బాగుంటుందనే ఈ వారం అంతా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రయాణాలు చేసేవారు మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళటం వలన కోర్టు పరమైన విషయాల పట్ల మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తవుతాయని మీరు కొంత సంతోషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడాను విష్ణు సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగస్తులకి వృత్తిపరంగా కొంతవరకు అధిక బాధ్యతలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా కొంత వారు అనుకున్న విధంగా వారికి సమయానుకూలంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు కూడా వారికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా మీ సంతానము యొక్క ఎవరైతే మీతో దూరంగా ఉంటారో వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల మీద కొంతవరకు దృష్టి పెట్టాల్సిన అవసరం కనపడుతోంది.
ఇక మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. వాయిదాలు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులలో శ్రద్ధ వహించాలి. తొందరపడి పనుల గురించి నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటుగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ వారం కొంతవరకు శ్రమతో కూడిన వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం మిథున రాశి వారు దుర్గాదేవి దర్శనం చేసుకోవటము వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల గురించి అలాగే మీ ఆర్థికపరమైన విషయాల గురించి ఈ వారం అంతా కూడా మీరు శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు మీరు కుటుంబ సభ్యులని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీకు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటుగా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే స్థల మార్పులు ఉండటం కానీ లేదా పనిచేస్తున్న చోట మీకు మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక కొంతవరకు ఆ మార్పులకి అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడాను రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఈశ్వరుని దర్శనం చేసుకోవటం వలన వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు ఈ వారం అంతా కూడా గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువులే మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక, లేదా మీరు ఎవరికైనా మాట సహాయం గనక చేస్తే వారు ఆ మాట సహాయంతోటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండటం, అలాగే కొంతవరకు సర్దుబాటు ధోరణి చూపించటం ఈ వారం సింహరాశి వారు పాటించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఆర్థికంగా కొంతవరకు మీకు వెసులుబాటు అనేది కనపడుతున్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక ఖర్చుల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం కొంత చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు వీరికి అధిక ఒత్తిడి ఉండటం అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడాను సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడాను ఆర్థికపరమైన విషయాలలో కొంత ఊరట అనేది లభిస్తోంది. వీరు వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే వారికి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త స్నేహితులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారితోటి కొంత సమయం గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంతవరకు ఆలోచన చేస్తారు. అలాగే వారికి అవసరమైన విధంగా మీ సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా పనులన్నీ కూడా కొంత నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఏ పని అయితే తొందరగా పూర్తి కావాలని కోరుకుంటూ ఉంటారో ఆ పని కొంత ఆలస్యంగా పూర్తవటం, లేదా దాని గురించి మళ్ళీ మీరు కొంతవరకు పని చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉన్నతాధికారులతోటి కొంతవరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడాను లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇక తులారాశి వారికి ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి ప్రయాణాలు, దీంతో పాటుగా వారి సంతానం గురించి, ఇలాగా అనేక విషయాల గురించి వీరు ఆలోచన అనేది చేస్తుంటారు. వీరు కూడా కొంతవరకు తీర్థయాత్రలు చేయటం కానీ లేకపోతే ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి చాలా వరకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ వారం అంతా కూడాను కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఉన్న వ్యాపార వృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంతవరకు నిరుత్సాహంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నమ్మిన వారే మిమ్మల్ని మోసపుచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారు ఈ వారంలో వచ్చే భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం అంతాను వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి సంతానం గురించి, అలాగే వారి యొక్క ఖర్చుల గురించి, పెట్టుబడుల గురించి, ఆస్తిపాస్తుల గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల కొంతవరకు అనాసక్తిగా ఉంటారు. మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే తప్పకుండా ఆర్థికంగా మంచి పురోగతి అనేది మీకు సూచిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల గురించి పునరాలోచన చేస్తూ దానికి తగిన విధంగా కనుక మీరు పనులు చేస్తే చక్కటి ఫలితాలు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి స్త్రీలు మాత్రం వారి పనులను ఏకాగ్రతతోటి పూర్తి చేయాలని చెప్పుకుంటున్నాం. అలాగే కొంతవరకు కొత్త స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు వసంత పంచమి నాడు సరస్వతీదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. ఈ వారం ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈ వారం అంతా కూడాను చాలా వరకు యోగ్యకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీరు సానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. స్త్రీలకి ఈ వారం అంతా కూడాను విశేషంగా కలిసి రాబోతోంది. దీంతో పాటుగా మీరు ఏ కొత్త పనులైతే తలపెట్టారో ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీరు కొంతవరకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారు రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, అలాగే స్వామివారి యొక్క ద్వాదశ నామాలు చదవటము, దీంతో పాటుగా మీరు సూర్యాస్తమం చదవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈ వారం అంతా కూడాను ఆర్థికంగాను, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగాను మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి విద్య గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగ అవకాశాల గురించి మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారంలో చక్కటి అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేయటం, తీర్థయాత్రలు చేయటం, ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక మకర రాశి వారు ఈ వారంలో వచ్చే రథసప్తమి నాడు సూర్య భగవాను ఆరాధన చేసి స్వామివారికి గోధుమ నూకతోటి ప్రసాదం గనక చేసి నివేదన చేస్తే వారికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈ వారం అంతాను వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, అలాగే వారితోటి సమయాన్ని గడపటం గురించి, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలపైన, అలాగే ప్రయాణాలు, మీ సంతానము, వారి విద్య, వీటి మీద ఎక్కువగా మీరు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు.
ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వారితోటి తగిన సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అనేది గోచరిస్తోంది. అలాగే ఈ ఒత్తిడిని అధిగమించేందుకు మీరు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి వారి ఉద్యోగంలో కొన్ని మార్పులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వారి వ్యాపార పరంగాను అలాగే వారికి ఆర్థికంగాను కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇంకా కుంభరాశి వారు ఈ వారంలో వచ్చే భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ వారం అంతాను ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గనక పొదుపు పాటించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. శత్రువులు అధికంగా ఉండటం కానీ లేదా శత్రువులని నమ్మటం వలన కొంతవరకు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే సహాయం చేస్తామని ముందుకొస్తారో వారు చివరి నిమిషంలో మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని కొంతవరకు నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇచ్చారో ఆ విషయంలో మీరు కొంతవరకు మాట తప్పే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క సంతానము వారి యొక్క విద్య అలాగే వారి ఆర్థిక పరంగాను కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగా వారికి ఖర్చులు విపరీతంగా ఉండటము అలాగే ఆర్థికంగా అంత సంతృప్తికరంగా లేకపోవటం వలన కొంత ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం మీనరాశి వారు రథసప్తమి నాడు సూర్య భగవాను ఆరాధన చేయటము వలన వారికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. రేపు వసంత పంచమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. శ్రీరస్తు శుభమస్తు. వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భావ దినం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా శిరస్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. పూజామందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో పద్మం ముగ్గు వేయాలి. ఆ పీట మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి ఎడమవైపు తమలపాకులో పసుపు గణపతిని ఉంచాలి. కుడివైపు పుస్తకాలు ఉంచాలి. కలశం ఉన్నవారు కలశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సరస్వతీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత తెల్లటి పూలమాలికను అలంకరించాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం ఐం నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సరస్వతీదేవికి ఆవు పాలు ఆవు పెరుగు రేగి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని కానీ సరస్వతి అష్టోత్తరాన్ని కానీ పఠిస్తే వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అసలు మనుష్యుడు ఎలా బ్రతకాలో ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో నేర్పి చూపించినటువంటి రామచంద్ర ప్రభువు పుట్టారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు లోకానికంతటికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పినటువంటి వాడు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. ఇద్దరి మాటలు కూడా మధుర మధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. మామిడి పండు మల్లె పువ్వు వచ్చేటటువంటి కాలం మధుమాసం మాధవ మాసం. అటువంటి వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్యభగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి రెండు గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది.
ఇది దాటిపోయిన తర్వాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి. వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగుని పొందాడు అంటే అనుగ్రహ ప్రదాతయ్యి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకలు. ప్రాతర్వేళల మంచు దుంకిమి జంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలం. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట.